బాబాయ్ ఒక్కడే నవ్వేసుకుంటున్నావు? ఏం లేదురా, ఈరోజు ఉగాది కదా, అగ్రహారం గుర్తొచ్చింది. మాకు చెప్పు బాబాయ్ మీ అగ్రహారం ముచ్చట్లు. వద్దులేరా, మావన్నీ ఏవో పాత ముచ్చట్లు. మీ కుర్రాళ్ళకి అలాంటివన్నీ రుచించవులే. మాలాంటి వాళ్ళకి చెప్పనంటే చెప్పు బాబాయ్, అంతేగాని ఇలాంటి మాటలు ఎందుకు? చెప్పు బాబాయ్, ఇప్పుడు నీకేం గుర్తొస్తుందో అది చెప్పు. అగ్రహారం రా, అగ్రహారంలోని శివాలయం, శివాలయం దగ్గర వేప చెట్టు, బంగారాజు, చింతామణి. ఉగాది పండుగ అంటే బాబుగాడికి చాలా ఇష్టం. బాబుగాడు స్కూల్ నుంచి ఎప్పుడు నేరుగా ఇంటికి వచ్చేవాడు కాదు. ఆ వేప చెట్టు నీడలోనే ఆటలు. ఆడికి తోడు చింతామణి. అడిగినప్పుడల్లా ప్రసాదం పెట్టేవారు పంతులు గారు. ఆ ప్రసాదం తిని మధ్య మధ్యలో ఈ వేపండు చప్పరించడం అంటే బాబుకి భలే రుచిగా ఉండేది. బంగారాజు వడ్డీ వ్యాపారి. అగ్రహారంలోకెల్లా అతను ఒక్కడే ఆస్తిపరుడు అనేవారు. ఈ శివాలయాన్ని కూడా అతనే నిర్మించాడంటారు. సోమవారం రోజు బంగారాజు శివాలయానికి వచ్చాడంటే తప్పెట్లు తాళాల మూత తెగ మోగేది. శివనామస్మరణ ఆకాశాన్ని అంటేది. ఆ రోజు ప్రసాదం కూడా భలే ప్రత్యేకంగా ఉండేది. జీడిపప్పు వేసిన చిత్రాన్నాన్ని ప్రసాదంగా పెట్టేవారు. పూజారి గారు దోశ నిండా ప్రసాదం పెట్టి, తినండర్రా, బాగా తినండి, దాహం వేస్తే శివుడికి అభిషేకించిన కొబ్బరి నీళ్ళు ఉన్నాయి, జాగ్రత్త చేశాను, తాగండి అనేవారు. కడుపు నిండా ప్రసాదం తిని కంఠం దాకా కొబ్బరి నీళ్ళు తాగి ఆటలో ఓడినందుకు చింతామణి వీటి మీద వేసుకొని గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు తిరగడం అంటే బాబుకి అయ్యే పనేనా? నా వల్ల కాదంటూ గుడి ప్రాంగణంలోనే నందీశ్వరుని ఆనుకొని పడుకొని పోయేవాడు. నందీశ్వరుని ఆనుకొని బావు పడుకుంటే వాడిని ఆనుకొని చింతామణి పడుకొని పోయేది. సాయంత్రం గుడికి వచ్చిన భక్తులు, రే ఏంటారు ఎక్కడ పడుకున్నారు, లేవంటారా లేవండి అంటే నిద్ర మత్తులో ఇద్దరు ఇంటికి పరుగులు తీసేవారు. ఓ రోజు రోడ్డు మీద బంగారాజు ఒకరిని కొట్టడం చూశాడు బాబు. వెంటనే వస్తున్న చింతామణికి చూపించి, అదిగో మీ నాన్న మంచోడు కాదు అన్నాడు. చింతామణి, అవును మా నాన్న మంచోడు కాదు, అందరినీ కొడతాడు అంది. ఓ సోమవారం సాయంత్రం బంగారాజు శివాలయానికి వచ్చినప్పుడు తప్పెట్లు తాళాలు తగ్గుమూత పట్టినప్పుడు, చిత్రాన్నాన్ని ప్రసాదంగా పెట్టినప్పుడు, అప్పుడు బాబు ఏం చేశాడంటే ప్రసాదాన్ని బంగారాజు మొక్క మీద కొట్టి పారిపోయాడు. అంతేకాదు, దొంగ నా కొడక అని కూడా అన్నాడు. ఎవడ్రా వాడు అంటే, అదేనండి మన చెప్పులు కుట్టుకునే మాలేది కొడుకండి, బాబుగాడండి అన్నారు. వెళ్ళి పట్టండ్రా అంటే అమ్మాయిలు ఇంటికి పరిగెట్టారు. బాబెక్కడ అని ఈ రంగం చేశారు.
ఇంకెక్కడి బాబు, ప్యాసింజర్ రైలు ఎక్కి పారిపోయాడు. పన్నెండేళ్ళప్పుడు పారిపోయిన బాబు సరిగ్గా 18 ఏళ్ళప్పుడు తిరిగి వచ్చాడు. తండ్రి పోయాడని తెలిసి చాలా బాధపడ్డాడు. అమ్మని పట్టణానికి తీసుకెళ్ళిపోతానన్నాడు. అమ్మ కూడా సరేలేదన్నా, నేను వచ్చేస్తా, రేపు ఉగాది పండుగ కదా, పండుగ చూసుకొని వెళ్దాం, సరేనా? నువ్వు వెళ్ళి వేపు పట్రా ఉగాది పచ్చడికి అంది. బాబు నేరుగా శివాలయం దగ్గర ఉన్న వేప చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక గుర్తొచ్చింది చింతామణి. ఎలా ఉందో ఏంటో అనుకునేలోగా లంగా ఓని వేసుకొని తెల్లగా గంధం బొమ్మలా ఉన్న ఒక అమ్మాయి వచ్చింది అక్కడికి. పెద్ద కళ్ళు, కుట్టేరేసినట్టు ముక్కు. ఇంకేముంది, బాబు గుర్తుపట్టేశాడు. నువ్వు చింతామణి కదూ అన్నాడు. నువ్వు బాబు కదూ అంది. అంతే, 16 ఏళ్ళ చింతామణి 18 ఏళ్ళ బాబుకి ఊళ్ళో జరిగిన సంఘటనలన్నీ చెబుతా ఉంటే బాబు చింతామణిని తదేకంగా చూస్తూ కూర్చున్నాడు. ఇంటికి వేప పువ్వు కోసుకెళ్ళాలనేది గుర్తు రాకపోతే ఇంకా ఎంతసేపు సాగేవో ఆ కబుర్లు. సరే, వేప పువ్వు కోసువు, నేను ఇంటికి వెళ్ళాలి అంది చింతామణి. నువ్వే కోసుకో అంటూ చింతామణి ఎత్తి పట్టుకున్నాడు బాబు. ఆ గాలికి ఊగుతున్న కొమ్మల్ని అందుకోవడంలోనూ ఆ వేప పువ్వు కోసుకోవడంలోనూ చింతామణి అటు ఇటు ఊగుతుంటే దీపపు సెమ్మ ఊగినట్టు అనిపించింది బాబుకి. ఇంకా దించు అని 3వ గట్టిగా అరిస్తే గాని బాబు ఈ లోకంలోకి రాలేదు. చింతామణి దిగుతుంటే చింతామణి గుండెలు, కంఠం, పెదాలు, ముక్కు, ముదురు బాబుని ఉరుచుకుంటుంటే గుండెలకి వచ్చినట్టు అనిపించింది. ఈ ప్రపంచాన్ని అంతా ఏలి పరిపాలిస్తున్న రాజుని అనిపించింది. ఆ క్షణం అలాగే ఉండిపోతే బాగుండి అనిపించింది. కిందకి దిగిన చింతామణి సిగ్గుపడుతూ పరిగెట్టుకుంటూ పారిపోయింది. బాబు చింతామణి పరిగెట్టి అందుకుందాం అనుకున్నాడు, అందుకోలేకపోయాడు. అందనంత దూరంగా పరిగెట్టింది చింతామణి, అందకుండా పోయింది. అందుకోవడానికి బాబేమైనా రాజా? కేవలం బాబు అంతే. బాబుకి ఇప్పుడు 70 ఏళ్ళు. ఈ అగ్రహారం, శివాలయం, బంగారు రాజు, చింతామణి, ఉగాది పండుగ ఇవన్నీ గుర్తొచ్చినప్పుడల్లా బాబు గుండె పిండేసినట్టు అయిపోతుంది. ఇవన్నీ తీపి గుర్తులా, లేకపోతే చింతామణి అందుకోలేని నిస్సహాయత? ఇప్పటికీ బాబుగాడికి అర్థం కావడం లేదు. ఏమైనా జీవితంలో కొన్ని సంఘటనలు చాలా బలమైనవి, ఎప్పటికీ మర్చిపోలేం. ఇంతకీ ఈ బాబు ఎవరు రాంబాబాయ్? బాబు పూర్తి పేరు రాంబాబు. చిన్నప్పుడు బాబుగాడు అనేవారు, ఇప్పుడు రాము బాబాయ్ అంటున్నారు. అది నేనే.